హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పచ్చిమిర్చి పికిల్ ప్రిపేర్ చేస్తున్నా. సో అది ఎలా చేయాలో నేను చూపిస్తా. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, పోపు గింజలు, జీలకర్ర వేసుకోవాలి. అవి ఫ్రై అవుతుంటే పచ్చిమిర్చీలు నేను కట్ చేసి పెట్టుకున్నా. 4 క్వాంటిటీస్ టమాటాలు తీసుకుంటున్నా. కరివేపాకు తీసుకొని అది వేడైతుంటే మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పసుపు కూడా వేయాలి, కొంచెం చిటికెడు. మా మమ్మీ చేసేది చిన్నప్పుడు నేను చూసేదాన్ని, అందుకే నాకు అది గుర్తుంది. ఇలాంటివి ఇన్స్టెంట్గా చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు వేడన్నంలో తింటే మంచిగా అనిపిస్తాయి టేస్ట్. సో అందుకే నేను ట్రై చేస్తున్నా. మా హాస్టల్లో ఇలాంటివి గ్యాస్ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా వండుకొని తినగలుగుతున్నా. కొన్ని పీజీస్లో గ్యాస్ ఫెసిలిటీస్ ఉండవు. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నా. నేను టమాటాలు వేసేసుకున్నా. చింతపండు ఎందుకంటే మనం టమాటాలు తక్కువ ఉంటే చింతపండు వేసుకోవాలి, లేకపోతే ఏం అవసరం లేదు. మళ్ళీ మంట ఎక్కువ ఉంటే తినలేమని వేస్తున్నా నేను కొంచెం. నేనైతే ఈవినింగ్ టైం ఎక్కువ ఏదో ఒకటి తినాలనిపిస్తే చేసుకుంటా కర్రీస్. ఎక్కువ ఈవినింగ్ టైమే వండుతా నేను కర్రీస్. నా దగ్గర బుడ్డి రోల్ ఉంది. ఈ రోట్లో దంచితే మొత్తం కిందికి వచ్చేస్తుంది ఏదైనా ఎక్కువ క్వాంటిటీ నూరితే. ఎల్లిపాయలు, జీలకర్ర మళ్ళీ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది జీలకర్ర వేస్తే. ఇప్పుడు దంచుకుందాం. కొంచెం కొంచెంగా దంచుకోవాలి. ఏదైనా ఎక్కువ దంచుకున్నప్పుడు కొంచెం కొంచెం దంచుకొని మళ్ళీ మొత్తం దంచుతా. ఇప్పుడైతే ఇట్లా సరిపోతుంది. రోట్లో కొంచెమే కదా. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇంకా ఇంకా వీడియోస్ చేస్తా నేను, వెయిట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఇట్లా పికిల్ మనం వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోలేదు ఇంకా, ఎందుకంటే సాల్ట్ ముందలే వేస్తే అంత వాటర్ ఫామ్ అయ్యి మొత్తం పికిల్ కొంచెం కిందికి పడిపోతుంది. అందుకే నేను వేయలే, లాస్ట్లో వేస్తా సాల్ట్. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే నా వీడియో చూసి నేర్చుకోండి. కామెంట్ చేయండి చూసి ప్లీజ్. బాయ్ అండి అందరికీ. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి.